హలో అండి. ఎల్లాగూడెం విలేజ్, ఇబ్రాంపట్నం మండల్, రంగారెడ్డి, తెలంగాణలో ఏకుల లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ సత్తిరెడ్డి కొన్ని ఏళ్ళ కింద దారుణంగా మా అమ్మను మోసం చేసిండు. భూమి లాక్కొని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిండు. మా అమ్మ వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత భూములన్నీ వాళ్ళే తమ్ముళ్ళే పంచుకొని పట్టాలు చేసుకొని తెలియకుండా అడిగితే ఇంట్లో నుంచి ఇల్లు జాగా కూడా లేకుండా చేసి ఇంట్లో నుంచి గెంటేసారు. తర్వాత 2003లో కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే ఏం కొట్లాడిందంటే వాళ్ళ అన్నకు పుట్టలేదన్నట్టుగా కొట్లాడండి. వాళ్ళ అన్నకు పుట్టలేదని ఏకుల లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ సత్తిరెడ్డి భూమి అంతా వాళ్ళ పేర్ల మీద వాళ్ళ కుటుంబానికి చేసిండు. కానీ అన్న కూతురికి మాత్రం 2 ఎకరాల భాగం భూమి తీసుకొని ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డాడు. ఏకుల లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ సత్తిరెడ్డి, విలేజ్ ఎంగల్గూడ విలేజ్, ఇబ్రాపట్నం మండల్, రంగారెడ్డి, తెలంగాణలో కొన్నేళ్ల నుంచి నడుస్తుంది కేసు. 2003. వాళ్ళ కొడుకుల పేర్లు ఏకుల మనోహర్ రెడ్డి, అనిల్ రెడ్డి. మనోహర్ రెడ్డికి కానిస్టేబుల్ జాబ్ ఉంటుంది. అనిల్ రెడ్డి అన్నాస్కూల్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుండు. భూమి మాకు ఎంత వస్తుందో భూమి అందులోకెళ్ళి ఇస్తేనే మంచిది, లేకపోతే ఇది ఈ జరిగిన మోసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తా. అందరు చూడాలి. ఈ యొక్క మోసాన్ని మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అందరికీ ప్రపంచానికే చాటి చెప్తా. మీరు చేసిన మోసం అంతా, మీరు ఎవరెవరిని ఏమేమి చేసారు, ఎవరిని చంపారు అనేది అన్నీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన. మర్యాదగా మీరు సర్పంచులతో మాట్లాడతారో, మెంబర్తో మాట్లాడతారో, మా భూమి మాకు వదిలిపెడితేనే మీరే రావాలి, క్షమాపణ చెప్పి ఇవ్వాలి భూమి. లేదంటే మీ పిల్లల పేర్లు కూడా ఫోటోలతో సహా వస్తాయి సోషల్ మీడియాలో. తర్వాత మీ ఇష్టం. ఇది వాళ్ళ చుట్టాలు కానీ ఎవరు చూసినా వాళ్ళకు, ఇంకా ఎవరైనా ప్రజలు ఇది అన్యాయం అని తెలిసినట్టయితే వాళ్ళకు చెప్పండి. వాళ్ళకు చేరాలి వాళ్ళకి. ఎందుకంటే ఈ రోజులలో 10 రూపాయలు అనేది కూడా చాలా ఇంపార్టెంటు. అట్లాంటిది ఆయన దాంట్లో 2 ఎకరాల భూమి అంటే మొత్తం 3 బాబాయిలు కలిసి, 2 చనిపోయారు. 3 బాబాయిలు కలిసి మొత్తం తలా 2 ఎకరాలు తీసుకురు. ఏమది 6 ఎకరాల భూమి తీసుకురు. కోర్టులోకి గెలిచే ముందు భాగం భూమి ఎక్కువ పోతుందని చెప్పేసి వాళ్ళ అడవిలో పార్టీషన్ అని చేసిండు. తక్కువ భూమి వస్తాడు చేసిండు. అట్లయినా సరే మిగతా భూమి కూడా ఇవ్వకుండా నిరాకరిస్తుండు. గాలిలతోని ఊర్లో భూమి మేము ఇయ్యం, వాళ్ళు అమ్ముకున్నారు, మేము ఇయ్యం అని తిరుగుతుండంట. మొత్తం ఇల్లు జాగా మొత్తం ఏకుల పెద్ద యాదిరెడ్డికి అమ్మిండు. పెద్ద యాదిరెడ్డి కొన్నాడు, 6 ఎకరాల భూమి కొన్నాడు. ఏకుల రామరెడ్డి బిడ్డ ఉందని తెలిసి కూడా భూమి చెప్పకుండా కొన్నాడు. తక్కువ ధరలో కొన్నాడు. 1,00,000 రూపాయలకి 6 ఎకరాల భూమి కొన్నాడు. వాళ్ళు అమ్ముకున్నారు, నేను ఇయ్యాను అని లక్ష్మారెడ్డి వాళ్ళు అమ్ముకున్నారు, లాస్ అయ్యారు. నువ్వు అమ్ముకోలేదు, 2 ఎకరాల భూమి ఉంచుకున్నావు, మర్యాదగా ఇస్తేనే మంచిది. లేకపోతే నీ కొడుకుల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కంపల్సరీ పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే మీరు చేసిన మోసాలు అందరికీ చెప్పాలిగా. మీ ఇష్టం, మరి పెట్టమంటే పెడతాం, మర్యాదగా ఇస్తేనే మంచిది. అంతే.